హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో నేనైతే డిఫరెంట్ కంటెంట్స్ మీద అయితే వీడియోస్ చేస్తాను. సో ఈ మధ్య కొంచెం లేట్ అయిందండి వీడియోస్ అప్లోడ్ చేయడం, కానీ వీడియోస్ చేయడం అయితే ఆపలేదు నేను. సో ఐఎమ్ కాన్స్టెంట్ ఆన్ డూయింగ్ వీడియోస్ అనమాట. అండ్ ఇవాటి వీడియో ఏంటో మీకు thumbnail చూసి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. దాట్ ఈస్ నథింగ్ బట్ మై ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సో నా దగ్గర ఏమి హ్యూజ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కలెక్షన్ అయితే లేదు. కొంచెం కలెక్షన్ ఉంది, అది మీతో షేర్ చేసుకుంటాను. ఏమేమి కలెక్షన్ ఉంది, ఏమున్నాయి అని చెప్పి. నెక్ పీసెస్ వీటికన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్లో అయితే కలెక్షన్ ఉందండి. లైక్ నోస్ పిన్స్ కానీ, మాంటికాస్ కానీ, ఇయర్ చైన్స్ కానీ, వాటిల్లో డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అదైతే మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేయండి. నేనైతే నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షేర్ చేసుకునే ముందు ఒక జ్యువెలరీ ఆర్గనైజర్ బాక్స్ అయితే చూపిస్తానండి. నేను నా రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు నా వడ్డానం ఎక్కడ స్టోర్ చేసుకున్నాను అని చాలా మంది అడిగారు. సో నా వడ్డానం స్టోరేజ్ బాక్స్ అప్పుడైతే నా దగ్గర లేదండి. నేను గోల్డ్ షాప్స్లో కూడా ట్రై చేశాను వడ్డానం బాక్స్ తీసుకోవటానికి. సో వాళ్ళైతే ఇవ్వట్లేదంట. రీసెంట్ టైమ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందని చెప్పారు 2-3 షాప్స్లో ట్రై చేస్తే. అండ్ ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ట్రై చేస్తే సేమ్ రిప్లై అండి. సో నేనేం చేశానంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో ఒక వెల్వెట్ క్లాత్ వేసి దాంట్లో అయితే స్టోర్ చేసుకున్నా ఇన్ని డేస్. కాకపోతే రీసెంట్ టైమ్స్లో నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో వడ్డానం బాక్స్ అయితే దొరికిందండి. సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ, అండ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పా కదా ప్లాస్టిక్ బాక్స్లో వెల్వెట్ క్లాత్ వేసి మెత్తగా ఉండేలాగా అలా స్టోర్ చేశాను. ఇదైతే అవసరం కూడా లేదు. ఎంత ఉందో చూడండి బాక్స్. సో హెవీ బాక్స్ అనమాట, ప్రీమియం క్వాలిటీది ఇది. సో చూడండి, నా వడ్డానానికి అయితే ఈజీగా సరిపోతుంది. సో చాలా యూస్ఫుల్ అయిందండి నాకు ఇది. కాకపోతే సైజ్ వచ్చేసి ఇలా రౌండ్ వడ్డానాలు ఉంటాయి కదా బెల్ట్ టైప్వి, అదైతే ఫోల్డింగ్లో సరిపోతుంది. నాది వచ్చేసి ఇది ఫ్రంట్ సపరేట్, బ్యాక్ బెల్ట్ సపరేట్ వచ్చింది. సో నేను ఇది డిస్మాంటిల్ చేసి ఈ ఫ్రంట్ బిట్ సపరేట్గా, ఈ బెల్ట్ సపరేట్గా అయితే పెట్టాను. సో నాకైతే చాలా బాగా ఫిట్ అయింది. సో మీరు స్టోరేజ్ ఎక్కువ అవ్వచ్చు అనుకుంటారు, కానీ చూడండి నా వడ్డానం ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నా అని చెప్పా కదా, అది సేమ్ హైట్ ఉంది, ఇది సేమ్ హైట్ ఉంది. బేసిక్గా నా వడ్డానం వైడ్ ఉంటుంది అనమాట విత్ అది, అండ్ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు చూసినట్లయితే మీకు హైట్ అర్థమవుతుంది. ఇప్పుడు మోస్ట్లీ ఇంత హెవీ వడ్డానాలు రావట్లేదు. ఇది గోల్డ్ అండి, నేను ఆర్టిఫిషియల్ చూపిస్తున్నా అని చెప్పి ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే అనుకోవద్దు. నేను ఆ గోల్డ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను వడ్డానం అని అడుగుతున్నారని చెప్పి చూపిస్తున్నాను. సో ఇదైతే స్టోరేజ్ కూడా చాలా సేవ్ అవుతుందండి. సింగిల్ బాక్స్లోనే మీరు నెక్లెస్ కానీ చిన్న జ్యువెలరీ అదంతా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఏదో చైన్, అది గోల్డ్ చైన్ ఉంటే అది కూడా పెట్టాను దీంట్లో. అట్లా చిన్న థింగ్స్ ఉంటాయి కదా, మీరు డైలీ వేర్ చైన్స్ కానీ అదంతా యూస్ చేయండి, అవంతా దీంట్లో వేసి పెట్టేయచ్చు అనమాట. మీరు లాకర్లో పెట్టినా కూడా, బ్యాంక్లో ఎక్కడన్నా పెట్టినా కూడా. సో నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కనుక ఫర్దర్గా ఈ బాక్స్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే వీళ్ళ పేజ్ మెన్షన్ చేస్తానండి, ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్అవుట్ చేసి వాళ్ళ కలెక్షన్ అయితే చూడండి. ఇంకా వాళ్ళ దగ్గర ఈ వడ్డానం బాక్సే కాదు, ఇయర్ రింగ్ ఆర్గనైజింగ్ బాక్స్, జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు కనుక కావాలి అనుకుంటే వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళ దగ్గర కలెక్షన్ అదంతా, వాళ్ళ ప్రైజింగ్ డీటెయిల్స్ అదంతా మిగతాది వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. సో నేనైతే ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో అయితే నా దగ్గర గోల్డ్లో ఏ కలెక్షన్ అయితే లేదో అలాంటి కలెక్షన్లో అయితే ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో అయితే కొన్ని కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలాగో హిప్ బెల్ట్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో ఉన్న హిప్ బెల్ట్స్ అయితే చూపిస్తానండి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద సింపుల్ హిప్ బెల్ట్ అనమాట. నాది చాలా హెవీ ఉంది కదా, సో ఇదైతే సింపుల్గా ఏమన్నా హాఫ్ శారీస్ మీద కానీ అట్లా యూజ్ అవుతుంది కదా అన్నట్లు నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్లెయిన్ బెల్ట్ వస్తుందండి. మీకు డిజైన్ కనిపిస్తూ ఉండొచ్చు. ప్లెయిన్ అంటే ప్లెయిన్ రాదు, దానిపైన లిటిల్ సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది. సో క్వాలిటీ అది ప్రీమియం క్వాలిటీ. క్వాలిటీస్ మారుతూ ఉంటాయి కదా, కొన్ని ప్రీమియం వస్తాయి, కొన్ని డూప్లికేట్ క్వాలిటీ అట్లా. ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అనమాట. సో ఇక్కడ ఈ పెండెంట్ ఉంది కదా, దిస్ ఇస్ డిటాచబుల్ అనమాట. సో ఈ ఫ్రంట్ ఏదైతే పెండెంట్ ఇచ్చారో అది డిటాచ్ చేసుకొని
మనం పూసల దండలు అట్లా బీడ్స్ మాల వాటిలోకి అయితే పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి క్వాలిటీ. వాళ్ళ 3D డిజైన్ అయితే వచ్చింది లక్ష్మీదేవిది అది. సో వడ్డానం వాడుకున్నా లేకపోయినా ఈ పెండెంట్ అయితే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూనే ఉన్నాం అనమాట. మాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది ఇది. ప్రైస్ నాకు అంతగా గుర్తులేదండి ఎక్కడ పర్చేస్ చేశాను అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ప్రీవియస్ వీడియోస్, నాదే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టాల్ ఉంది. కలెక్షన్ అక్కడ ఏమన్నా నచ్చితే అట్లా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఈ హిప్ బెల్ట్ కూడా అట్లే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. కాకపోతే నేనైతే యూజ్ చేయలేదండి ఒక్కసారి కూడా. పెండెంట్ అయితే యూజ్ చేశారు మా అత్తయ్య చాలా సార్లు. సో నేను ఎలాగో వాడాను కదా అని చెప్పి పెండెంట్ తీసి మా అత్తయ్యకి ఇచ్చేసా అనమాట. తను ఏదో ఒకటి అట్లా ఫ్యాన్సీగా వేసుకుంటారు కదా అని చెప్పి. సో దిస్ ఈజ్ వన్ అనమాట. మీకు కనుక ఈ హిప్ బెల్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ అదంతా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి అడగండి. నేనైతే ఒకసారి చెక్ చేసి చెప్తాను దీని ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది. నేను నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి అగైన్ హిప్ బెల్ట్ అనమాట. దిస్ ఇస్ అదర్ హిప్ బెల్ట్. సో వైట్ స్టోన్స్ విత్ ఎమరాల్డ్ తో అయితే వచ్చింది. కింద డ్రాప్స్ అయితే పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి ఇట్లా. సో ఇది ఎందుకు తీసుకున్నాను అనుకోవచ్చు. ఇది నా దగ్గర అయితే గోల్డ్ కలెక్షన్ లో అయితే ఇట్లా వైట్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్స్ తో అయితే ఒక నెక్లెస్ ఉందన్నమాట. సో ఆ నెక్లెస్ కి పేరప్ చేయడానికి, ఎప్పుడన్నా శారీస్ మీదకి అట్లా పేరప్ చేయడానికి అయితే ఈ వడ్డానం తీసుకుందా అండి. సో ఈ వడ్డానమే కాదు, ఆ గోల్డ్ ఉంది కదా హారంకి కూడా యూజ్ అయిద్దని చెప్పి ఒక హారం కూడా తీసుకున్నాను సేమ్ కాంబినేషన్ లో. కాకపోతే ఆ హారం ఇప్పుడైతే నా దగ్గర లేదు, అది వేరే చోటు ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు చూపించలేకపోతున్నాను. సో సేమ్ ఇదే కాంబినేషన్ లో లేయర్ చైన్ ఒకటి ఉందండి, అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీడియో చేసినప్పుడు చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే దిస్ ఈజ్ వన్ హిప్ బెల్ట్ అనమాట. సో ఇది కూడా సేమ్ నా స్టాల్లోనే, నా జ్యువెలరీ కలెక్షన్ లోనే తీసుకున్నా అనమాట. నా ఏదైతే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టాల్ ఉందో అక్కడే పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి. దీని ప్రైస్ వచ్చేసి 6500 to 7000 రేంజ్ లో పడింది. ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇది నేను 1 year అయిందండి ఇది నేను తీసుకొని కూడా. డిజైన్ వచ్చేసి ఇట్లా నెట్ టైప్ లో వస్తుంది, జాల్ డిజైన్ లాగా. మధ్యలో వచ్చేసి పికాక్స్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఒకటి వస్తుంది అనమాట. ఒక్కసారి యూజ్ చేశానండి అంతే. బేసిక్ గా నా దగ్గర ఉన్న గోల్డ్ నెక్లెస్ వచ్చేసి అది హెవీ నెక్లెస్ ఉంటది అనమాట. సో అది దేని మీదకి, లెహెంగాస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ అట్లా యూజ్ అవుతుంది. శారీస్ మీదకి అట్లా బాగోదు. బేసిక్ గా ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటది. సరే ఉన్ని ఎప్పుడన్నా పెట్టుకుంటానికి ఉంటది కదా అని అయితే ఇది పర్చేస్ చేశాను. సో దిస్ ఈస్ వన్ అదర్ కలెక్షన్. సో నేను చూపించబోయే నెక్స్ట్ థింగ్ వచ్చేసి దిస్ వంకీ అనమాట. సో సేమ్ నేను ఇది కూడా నా దగ్గర స్టోర్లోనే తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3000 పడింది. ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ 3D డిజైన్ అయితే వస్తుంది. ఆ లక్ష్మీ డిజైన్ అది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. దానిపైన స్టోన్స్ తో అయితే క్రాఫ్ట్ వర్క్ అయితే వచ్చింది. మీకు అసలు ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు, అంత క్వాలిటీ బాగుంటది అనమాట ఇది. కాకపోతే నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి, తీసుకొని పెట్టుకున్నా కానీ ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా నేను పెట్టుకుంది లేదు, యూజ్ చేసింది లేదు. ఊరికే ట్రయల్ కి అట్లా పెట్టుకుంటా తీస్తా అంతే. బికాజ్ నా బ్లౌజెస్ అన్ని ఆల్మోస్ట్ హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి అనమాట, ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి. సో దానిపైన ఫుల్ వర్క్ ఉంటది కదా, నాకు ఇది పెట్టుకోవడానికి అసలు కుదరలేదు ఇప్పటిదాకా. సో నేను చాలాసార్లు అనుకున్నా పెట్టుకుందాం ఏమన్నా ఫంక్షన్స్ కి రెడీ అయినప్పుడు, లేకపోతే హాఫ్ శారీస్ మీద కానీ ఫుల్ ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు అని చెప్పి. కాకపోతే ఇప్పటిదాకా కుదరలేదు నాకు. సో ఇది వంకీ అనమాట. నా దగ్గర గోల్డ్ లో వంకీలు ఉండేవండి చిన్నప్పుడు, కాకపోతే అది పెద్ద యాక పట్టలేదు, అవి మార్చేశారనమాట తర్వాత. సో ఇంకా ఇప్పుడు చేయించుకున్నా కూడా పెట్టుకునేది లేదు కదా, వంకీలు ఎలాగో బ్లౌజెస్ ఫుల్ బ్లౌజెస్ వేసుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు చేయించుకోలేదన్నమాట. సో చూసారు కదా, ఆర్టిఫిషియల్ది తీసుకుంటేనే నేను ఇప్పటిదాకా పెట్టుకోలేదు. ఇంక గోల్డ్ తీసుకొని ఊరికే డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మళ్ళీ ఇంకో నెక్లెస్ కానీ అట్లా వస్తుంది అని చెప్పి సో ఆర్టిఫిషియల్లోనే ఇది తీసుకున్నాను, కాకపోతే యూజ్ చేయలేదు ఇప్పటిదాకా. నేను చూపించబోయే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దీస్ బ్యాంగిల్స్ అన్నమాట. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నా గోల్డ్ నక్షి వర్క్ సెట్ ఏదైతే ఉందో దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండి. సో పెళ్ళప్పుడు తీసుకున్నా అనమాట ఇవి, పెళ్ళికి ముందు బేసిక్ గా. సో అప్పుడు తీసుకొని పెట్టుకున్నా అట్లా ఏమన్నా యూజ్ అవుతుంది, ఏదో ఒక ఈవెంట్కి వేసుకుందామని చెప్పి. కాకపోతే పెళ్ళప్పుడు యూనో కదా, శారీకి ఏది మ్యాచింగ్ అయితే అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్యాంగిల్స్ వేసేస్తారు. సో ఇవైతే పెట్టుకోలేదు. గోల్డ్ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి, కానీ ఇలా నక్షి వర్క్ లో అయితే గోల్డ్ బ్యాంగిల్స్ లేవండి. ఫ్యూచర్ లో అయితే పక్కా తీసుకుంటాను ఇట్లా గోల్డ్ లో. నాకైతే మోడల్ అది చాలా బాగా నచ్చింది. అండ్ ఎంత వైడ్ ఉంటుందో చూడండి, ఇది ఒక్కటే వేసుకొని సెట్ మొత్తం పెట్టుకొని ఇది ఒక్కటే వేసుకుంటే చాలన్నమాట, అంత బాగుంటది.
సో ఫినిష్ అది కూడా మీకు గోల్డ్ ఫినిషే ఉంది కానీ పిచ్చిది అన్నట్లు తెలియట్లేదండి, బికాస్ ప్రైస్ కూడా అంతే ఎక్కువ పడింది కదా. సో ఇంత ప్రైస్ పెట్టి మళ్ళీ అది పిచ్చిది అని తెలిస్తే యూజ్ ఉండదు కదా. కాకపోతే నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షేర్ చేస్తున్నా కాబట్టి ఇది చూసాను. చాలా మంది అయితే ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ అనుకున్నారు, కానీ గోల్డ్ బ్యాంగిల్స్ కాదండి, ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ బ్యాంగిల్సే. ఈచ్ వన్ ప్రైస్డ్ ఎట్ అరౌండ్ 3000 సంథింగ్. నాకైతే ప్రైస్ గుర్తులేదు. అండ్ సేమ్ మోడల్ అవైలబుల్ ఉందా లేదా కుషాల్స్లో అనేది కూడా నాకైతే తెలీదు. సిమిలర్ దొరుకుతాయి మీకు, కాకపోతే సేమ్ అయితే లేదు. ఇది మొత్తం కాసులతో అయితే వచ్చింది డిజైన్, ఇట్లా లక్ష్మీ కాసులు అట్లా పేర్చినట్లు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. నేను చూపించే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ మినీ హారం అనమాట. ఇది లాంగ్ హారం రాదు, అలానే షార్ట్ హారం కూడా రాదు. సో ఇది వచ్చేసి మినీ హారం, మిడిల్ హారం అంటారు కదా, అట్లా అయితే లెంత్ వస్తుంది. సో ఇది విక్టోరియన్ మెహందీ సెట్ అనమాట. విక్టోరియన్ జ్యువెలరీలో మెహందీ కలెక్షన్ అని చెప్పి మధ్యలో ఫేమస్ కదా. సో ఆ టైంలో అయితే పర్చేస్ చేశాను. మోర్ దాన్ 1 year అయిపోయింది, 1.5 years అయిపోయిందని చెప్పొచ్చు, చాలా డేస్ అయింది. సో నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి బ్లాక్ పాలిష్ కూడా కాదు, విక్టోరియన్ మెహందీ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది, ఈ కలర్ రెడ్డిష్ కలర్ పాలిష్ అట్లా వస్తుంది అనమాట. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయి. సో వీటి ఇయర్ రింగ్స్ అనమాట. నేను బేసిక్గా ఏ సెట్ తీసుకున్నా, గోల్డ్ అయినా ఆర్టిఫిషియల్ అయినా ఏం తీసుకున్నా కూడా ఇయర్ రింగ్స్ పెద్దగా ఉండాలి. నా ఫేస్కి చిన్న చిన్నగా వస్తే సూట్ అవ్వవు కాబట్టి నేను పెద్దగా ఇయర్ రింగ్స్ ఉన్నదే ప్రిఫర్ చేస్తాను. సో ఈ పెద్దగా వచ్చాయి కాబట్టి ఐ ప్రిఫర్ దిస్ అనమాట. సో దానికి మ్యాచింగ్ అయితే మాంగ్ టిక్కా తీసుకున్నానండి. నేను పెట్టుకుందే లేదు ఇప్పటిదాకా. నేను చెప్తున్నా కదా, ఈ సెట్ నేను తప్ప అందరు పెట్టుకున్నారు. సో దానికి మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఒక ఫంక్షన్కి నాకు ఒక శారీకి బాగా సూట్ అయింది అనమాట. సో ఇది ఒక్కటే పెట్టుకుంటే బాగోదు, వడ్డానం అవన్నీ పేరప్ చేస్తా కదా ఎలాగూ అని చెప్పి ఇది కూడా మాంగ్ టిక్కా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇట్లా మాంగ్ టిక్కా అయితే తీసుకున్నా అనమాట. సో ఇది కూడా సేమ్ నా కలెక్షన్లోదే. ప్రైస్ అది అరౌండ్ 4000 చేంజ్ అట్లా పడింది అనమాట, 4 or 5. నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఏం చెప్పట్లేదు, బికాజ్ నా స్టాల్లో తీసుకుని నాకు ప్రైస్ గుర్తులేదండి. బయట కొందమైతే గుర్తుండొచ్చు, కాకపోతే ఇది నా కలెక్షన్లో తీసుకుంది కదా. సో ఇదైతే ప్రైస్ నేను ఒకసారి చూసి చెప్తాను, మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే ఇట్లా సెట్ లాగా ఉంటుంది అని చెప్పి, కలర్ పాలిష్ అదంతా ఒక్కటే, కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే కింద డ్రాప్స్ ఉన్నాయి కదా, గ్రీన్ డ్రాప్స్ కొంచెం థిక్ వచ్చాయి మాంగ్ టిక్కాకి. సో నేను చూపించబోయే నెక్స్ట్ థింగ్ వచ్చేసి దిస్. ఏంటో మీకు తెలిసే ఉంటుంది, జడకు పెట్టుకుంటారు కదా, ఇక్కడ వెనకాల పెట్టుకొని చెంపస్వరాలు లేకుండా బాహుబలి స్టైలా లేకపోతే PS1 PS2 మూవీలో త్రిష వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా, సో ఆ స్టైల్లో ఉంటుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ షోరూంలో ఎవరో అడిగితే నేను తెప్పించాను, కాకపోతే వాళ్ళు మాకు వద్దు అన్నారు లాస్ట్లో. సరే బాగుంది కదా, నేను ఎందుకు షోరూంలో పెట్టి వేస్ట్ చేయాలి దీన్ని అని చెప్పి నేనైతే తీసుకున్నా అనమాట. సో ఇలాంటి పీసెస్కి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సైడ్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. బేసిక్గా ఫ్యాన్సీ స్టోర్స్కి వాటికి వెళ్ళి అయితే అడుగుతారనమాట ఇలాంటి కలెక్షన్. సో ఏమన్నా ఫంక్షన్స్లో ఓపెన్ హెయిర్ స్టైల్స్ అట్లా ట్రై చేసి ట్రెడిషనల్గా కావాలి అనుకుంటే చూడండి, ఇది ఇట్లా వస్తుంది, ఇదైతే ఇట్లా వస్తుంది. సో ఇది మొత్తం చిక్కుబడిపోయింది, ఒకసారి తీసుకోవాలి. సో ఇట్లా అయితే వస్తుంది, మంచిగా హెవీ లుక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లుక్ చాలా బాగుంది. నేను ఒకసారి పెట్టుకొని ట్రై చేసా, కానీ ఏది ఫంక్షన్కి ఇప్పటిదాకా ట్రై చేయలేదు, కొత్తగా తీసుకున్న కలెక్షన్ అనమాట. సో నేను నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి ఇయర్ చైన్స్ అనమాట. సో ఇయర్ చైన్స్ గోల్డ్లో ఉన్నాయి, కాకపోతే కొంచెం ఫ్యాషన్ జ్యువెలరీలో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. సో నా దగ్గర వచ్చిన కలెక్షన్లో సో నాకు చాలా యునిక్గా బాగా అనిపించింది. కొంచెం హెవీనెస్ ఉంటుంది కదా, ఫ్యాషన్గా మనం స్టైల్ చేసుకోవాలన్నా లెహెంగాస్ మీదకైనా కొన్ని హాఫ్ సారీస్ మీదకైతే ఇంకా బాగా లుక్ వస్తాయి. కొంచెం ట్రెడిషనల్గా స్టైల్ చేసుకోవాలన్నా వాటికి చూడండి చాలా బాగుంది. కాకపోతే దీనికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ సెట్టే లేదు నా దగ్గర. నాకు నచ్చింది కదా అని తీసుకున్నాను. ఇట్లా పర్ల్ గుట్ట పూసలు అట్లా అంటారు కదా, అలాంటి వాటితో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అలాంటి సెట్స్తో నా దగ్గర అయితే ఆ సెట్ లేదు కాబట్టి నేను ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. కాకపోతే అలా యూజ్ చేయకపోయినా ఎందుకు పెట్టుకుంటున్నా అని డౌట్ రావచ్చు. నాకు ఇష్టం అండి అట్లా కలెక్ట్ చేసి పెట్టుకోవడం, కబోర్డ్లు నింపేయటం. కబోర్డ్లో ప్లేస్ ఉండదు,
పోయి భార్గవ్ కబోర్డ్, మా మామ కబోర్డ్ కూడా కబ్జా చేసి అట్లా ఈ కలెక్షన్ అన్ని తీసుకొని డబ్బాలు అయితే పెట్టుకుంటాను. జ్యువెలరీ ఒక్కటే కాదు, మిగతావన్నీ కూడా అంతే, బట్టలైనా ఏదైనా సరే అట్లా నేను వేసుకున్నా లేకపోయినా కలెక్ట్ చేసి పెట్టుకుంటా అనమాట అట్లా. సో అదర్ కలెక్షన్ ఐ డూ హ్యావ్ ఇస్ దిస్ నోస్ పిన్స్ అనమాట. నేను ఒక్క ఈవెంట్ కోసం నోస్ పిన్స్ తీసుకున్నా అండి. నాకు సెట్ అవుతుందా లేదా అనేది కూడా నాకు తెలీదు. సో అప్పుడు దాకా ట్రై చేయలేదు. బేసిక్గా నేను హైదరాబాద్లో నా పెళ్ళికి ముందు ప్రీ ఎంగేజ్మెంట్ పసుపు కుంకాలు అంటారు కదా, దానికి వీళ్ళందరూ సజెస్ట్ చేశారనమాట, నోస్ పిన్ పెట్టుకో బాగుంటుంది అని చెప్పి. ఫస్ట్ ఈవెంట్ అనమాట అది. నేను అప్పటిదాకా శారీ కట్టుకొని ప్రాపర్గా బ్రైడ్ లాగా అప్పటిదాకా అసలు ఎప్పుడూ రెడీ అవ్వలేదు. ఫస్ట్ టైం అది రెడీ అవ్వటం కూడా. నేను అంత జ్యువెలరీ వేసుకున్నదంతా ఎవరైనా వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళిన లెహెంగాస్ కానీ అట్లా వేసుకొని వెళ్తా, కానీ ఎప్పుడు ట్రెడిషనల్గా ఫుల్ శారీ పట్టు చీర కట్టుకొని అయితే రెడీ అవ్వలేదు. సో ఆ టైంలో నేను అసలు షాపింగ్కి కూడా తిరగలేదు అనమాట. ఏమన్నా కావాలన్నా మమ్మీ వెళ్ళి తీసుకొచ్చిన టైం లేదు, ఓన్లీ 2 days అలా ఉందన్నమాట. సో ఆ టైంలో ఫస్ట్ టైం ట్రై చేయమని చెప్పి నాకైతే ఈ నోస్ పిన్ తెచ్చిచ్చారు చిన్నగా ఉండేలాగా. కాకపోతే నేను ఆ ఈవెంట్కి యూజే చేయలేదు. తర్వాత ఎప్పుడన్నా యూజ్ చేద్దామన్నా కూడా తర్వాత మనకి వేరే వాటి మీద, ఇది పాతది అయిపోయింది, మనం పెట్టుకుపోయినా వేరే వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేసి ఇదైతే పక్కన పడేసి కొత్త దానికి జంప్ అయ్యామన్నమాట. సో మళ్ళీ మా ఇంట్లో పెళ్ళి జరిగింది కదా రీసెంట్గా. సో ఆ పెళ్లిలో పెట్టుకుందామని చెప్పి ఏది సెట్ అవుతుందో నాకు తెలియదు. నాకు బేసిక్గా ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి ఏది సూట్ అవుతుందో తెలియక ఒక 3 నోస్ పిన్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఆ 3 నేనైతే యూజ్ చేశాను. ఆ పెళ్లిలో అయితే నోస్ పిన్ పెట్టుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. నాకు సూట్ అయింది. కాకపోతే ఏది సూట్ అవుతుందో తెలియక అన్నీ ఒకేసారి పెట్టి అలా 3 నోస్ పిన్స్ అయితే ఆ టైంలో బుక్ చేశాను. సో ఇదొక్కటి అనమాట. సో ఇలా ఫుల్ రాకుండా హాఫ్ వస్తుంది. దీస్ ఆల్ ఆర్ మరాఠీ స్టైల్. ఈ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది, చుట్టూరు పర్ల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇదొకటి. సో ఇది యూజ్ చేయలేదు నేను, సేమ్ ఇందాక దానిలాగే. ఇంకొకటి వచ్చేసి దిస్ థింగ్ అనమాట. సో ఇదైతే ఈ పర్ల్స్ ఏదైతే ఉన్నాయో అది రౌండ్ వస్తుంది, కొంచెం హెవీ లుక్ వస్తుంది అనమాట. కొంచెం ఫెరోషియస్గా కనిపిస్తాం అమ్మోర్ లాగా పెట్టుకున్న ఫుల్గా రెడీ అయినా కూడా. కొంచెం ఆ రెడీ అయినప్పుడు అలా హెవీనెస్ వస్తేనే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అమ్మయ్య రెడీ అయ్యాం, బాగా రెడీ అయ్యాం అని చెప్పి. సో అట్లా అనమాట. సేమ్ దీంట్లోనే ఇది ఈ రూబీ స్టోన్స్ వచ్చాయి, రెడ్ స్టోన్స్. అలా రెడ్ స్టోన్స్ కాకుండా వైట్ స్టోన్స్లో ఒకటి పెట్టాను సిమిలర్గా. సో నా గోల్డ్ జ్యువెలరీకి అయితే ఈ రెడ్ స్టోన్స్ది సెట్ అవుతుందండి. కాకపోతే నేను ఇది యూజ్ చేయలేదు, వైట్ స్టోన్స్దే యూజ్ చేశాను. ఎందుకంటే ఒకటి రైట్ నోస్కి ఉంది, ఒకటి లెఫ్ట్ నోస్కి సెట్ అయ్యేలాగా ఉంది. ఈ నాబ్ ఏదైతే ఉందో కింద, దీన్ని ఏమంటారు, సీలా. ఈ సీలా మన నోస్ లోపలికి వెళ్ళిపోయి ఫిట్ అవ్వాలన్నమాట. సో ఇది పెడుతుంటే ఇది రైట్ సైడ్ పడుతుంది ఇట్లా, దీని నాబ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్తుంది. సో అందరినీ అడిగాను నోస్ పిన్ ఎట్ పెట్టుకోవాలో నాకు తెలియదు, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి అన్నారు. అందుకని ఇది సెట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటానికి అని చెప్పి ఇదైతే పెట్టుకున్నా అనమాట. ఇది ఒక 2 times యూజ్ చేశాను ఇప్పటికీ. సో ఇది యూజ్ చేయలేదు. అండ్ అదర్ 2 నోస్ పెన్స్, ఈ 2 కూడా యూజ్ చేయలేదు. ఇవి ప్రైస్ ఎంతో పడవండి, అరౌండ్ 200-300 ఆ రేంజ్లోనే, ఎక్కువ ప్రైస్ కూడా ఏం పడలేదు. సో నేను నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి జీరోకాన్ స్టోన్స్ ఏవో అంటారు కదా, అలా పర్చేస్ చేసిందే అనమాట ఇది. సో ఇది ఒక్కసారి యూజ్ చేశానండి. నా రిసెప్షన్కి నా ఫ్రాక్ మీద సూట్ అవుతుంది అని చెప్పి కొన్నాను. ఆ రిసెప్షన్ ఫ్రాక్ మీద వేసుకున్నాను అంతే, ఆ తర్వాత అసలు వాడలేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనమాట. కొంచెం విక్టోరియన్ ఫినిష్లో జీరోకాన్ స్టోన్స్తో అయితే వచ్చింది. ప్రైస్ అవి ఎక్కువే పడ్డాయండి, నాకు తెలిసి ఒక్కొక్క సెట్ 6-7 thousand అట్లా పడ్డట్టున్నాయి. అప్పుడు చాలా కాస్టే పెట్టాల్సి వచ్చింది. క్వాలిటీ బాగుండాలి కదా, పెళ్ళికి పిచ్చి క్వాలిటీ పెట్టుకుంటే బాగుండదు అని చెప్పి. ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో చార్మినార్ ఏరియాలో కొన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట, పెద్ద స్టోర్సే, కాకపోతే నాకు పేరు గుర్తులేదండి నిజంగానే. సో ఆ స్టోర్లో అయితే పర్చేస్ చేశాను. సో దిస్ ఇస్ ద సెట్ అనమాట. కొంచెం ఫ్యాషన్గా ఫ్రాక్స్ మీద కానీ లెహెంగాస్ మీద కానీ బాగుంటుంది. కాకపోతే నేనైతే ఇప్పటిదాకా ఒకసారి ఆ రిసెప్షన్ ఫ్రాక్ మీదకే పెట్టాను. 2 years నుంచి మళ్ళీ దీనికి యూజ్ రాలేదు. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయన్నమాట. సో ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటేనే ప్రిఫర్ చేస్తా కదా. సో హియర్ ఇస్ ద ఇయర్ రింగ్స్ అనమాట. సో నేను చూపించబోయే నెక్స్ట్ సెట్ వచ్చేసి సేమ్ జీరోకాన్ స్టోన్స్లోనే
నా పెళ్ళప్పుడు సంగీత్కి నా సంగీత్ శారీ ఒక ప్రీ డ్రేప్డ్ శారీ, అది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను నా పెళ్లి అవుట్ఫిట్స్ అదంతా కూడా. సో ఆ వీడియోలో నేను ఏదైతే అవుట్ఫిట్ షేర్ చేశానో ప్రీ డ్రేప్డ్ శారీ అను బ్లాక్ కలర్ సీక్వెన్స్ గౌన్, దాని మీదకి పెయిరప్ చేయడానికి అయితే ఇది తీసుకున్నా అనమాట. సో ఇది వచ్చేసి ఇట్లా ఫ్లవర్ 3D డిజైన్ అనమాట, రోజ్ డిజైన్ 3D డిజైన్ వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది. సో నేను తీసుకున్నప్పుడు ఇది కొత్త డిజైన్ అండి, ఇప్పుడు దొరుకుతున్నాయి ఇవి చాలా ఫ్రీక్వెంట్ గా. సేమ్ చార్మినార్లోనే సేమ్ స్టోర్ లో అయితే పర్చేస్ చేశాను, రిసెప్షన్ ఎక్కడైతే పర్చేస్ చేశాను ఇది కూడా. ఇది వచ్చేసి 3500 ఆ రేంజ్ లో పడింది ఈ సెట్ ఒక్కటి. సో నాకైతే తర్వాత అనిపించింది ప్రైజెస్ ఎక్కువే పెట్టానేమో వీటికి అని చెప్పి, బికాజ్ క్వాలిటీ అది ఓకే, కాకపోతే ప్రైస్ అయితే ఎక్కువే చెప్పారు. మనుషుల్ని చూసి ప్రైజులు చెప్తారు ఆ ఏరియాలో చార్మినార్లో. సో అట్లా నన్ను చూసి అమాయకురాలు అనుకున్నారో ఏమో, మరి ప్రైజ్లు అయితే అంతంత చెప్పారు. ఆ టైంలో నాకు కూడా బేసిక్గా టైం లేదనమాట, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా నాకు షాపింగ్ చేసే తర్వాత ఎక్కడికన్నా వెళ్ళి షాపింగ్ చేసే టైం కూడా లేదు, పెళ్లి దగ్గరకు వచ్చేసిందని చెప్పి దాంట్లోనే నచ్చిన డిజైన్స్ అయితే పర్చేస్ చేశాను. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ అవి పెద్దగా లేకపోయినా హెవీ లుక్ అయితే ఉన్నాయి. సో ఆ 3D డిజైన్ రోజ్ అని ఫ్లవర్ అని ఏదైతే చెప్పానో సేమ్ డిజైన్తో అయితే ఇట్లా వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ రోజ్ లేయర్స్ వచ్చాయి కదా, అది ఇట్లా అంటే తిరుగుతుంది కూడా, అదేం డ్యామేజ్ పీస్ కాదండి, దాని స్పెషాలిటీయే అది, ఇట్లా తిరుగుతుంది. అది నెక్లెస్ లో కూడా అంతే, ఇట్లా తిరుగుతూ ఉంటాయి మధ్యలోవి. సో హియర్ ఈస్ వన్ సెట్ అనమాట. ఇంకొకటి వచ్చేసి బ్యాంగిల్స్. ఆ రిసెప్షన్ సెట్ ఏదైతే తీసుకున్నానో, నాకు యాక్చువల్లీ గౌన్ మీదకి బ్యాంగిల్స్ సూట్ అవ్వవు, వెస్ట్రన్ లుక్ మీదకి బ్యాంగిల్స్ ఏం బాగుంటాయి అనుకుంటారు కదా. కాకపోతే పెళ్లిలో పెళ్లి కూతురు అదంతా చేశాక బ్యాంగిల్స్ వేసుకోకపోతే బాగోదు, అట్లీస్ట్ ఏదో ఒక బ్యాంగిల్స్ ఉండాలి అన్నారని చెప్పి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను దానికి మ్యాచింగ్ లాగా. అప్పుడు ఆ ఫ్రాక్ మీద మట్టి గాజులు వేసుకుంటే బాగోదు కదా, అందుకని సేమ్ ఆ నెక్లెస్ ఏదైతే డిజైన్ వచ్చిందో, ఏదైతే పాలిష్ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ దానికి మ్యాచింగ్ గా అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఇదైతే ఒక 2 times అట్లా యూజ్ చేసి ఉంటానండి, ఆ నెక్లెస్ వదిలేసి. ఈ బ్యాంగిల్స్ యూజ్ అవుతా ఉంటాయి కదా మనం శారీస్ మీదకైనా, ఫ్యాషన్ జ్యువెలరీ ఏదైనా పెయిరప్ చేసినా కూడా. సో అట్లయితే యూజ్ చేశాను ఈ బ్యాంగిల్స్ అయితే. సో ఈ బ్యాంగిల్స్ కూడా ప్రైస్ పడ్డాయండి, ఎంత అనేది గుర్తులేదు, అరౌండ్ 3000 ఆ రేంజ్ లో పడ్డట్టుంది. నాకైతే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్నైతే ఆ స్టోర్ డీటెయిల్స్ ఎక్కడ ఏంటి అని అడగొద్దండి. నాకు నిజంగానే అక్కడ చాలా స్టోర్స్ ఉంటాయి, దాని నేమ్ గుర్తులేదు, స్టోర్ లొకేషన్ గుర్తుంది కానీ. సో నేను చూపించబోయే నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇట్లా పర్ల్ చోకర్ అనమాట. సో ఇది గోల్డ్ లో చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతున్నాయండి, అందరి దగ్గర చూసి బోర్ కొట్టేసింది. బేసిక్గా నేను గోల్డ్ తీసుకుందాం ఇట్లాంటిది అనుకున్నా, కాకపోతే నా గోల్డ్ చోకర్ చూసారు కదా పర్ల్స్ ది, కొంచెం అందరూ సేమ్ ప్యాటర్న్స్ ఎందుకు అని చెప్పి నేను గోల్డ్ లో అయితే అట్లా ప్రిఫర్ చేశాను అనమాట. సో ఇదైతే ఆర్టిఫిషియల్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. సో మా ఫ్యామిలీలోనే చాలా మంది దగ్గర ఇట్లా గోల్డ్ కలెక్షన్ ఉన్నాయి, వాళ్ళందరినీ చూసి మళ్ళీ నేను పెట్టుకున్నా నాకేమి డిఫరెంట్ గా అనిపించను వాళ్ళలో అని చెప్పి నేను ఎప్పుడన్నా ఫ్యాన్సీగా లెహెంగాస్ మీద కానీ శారీస్ మీద కానీ సింపుల్ గా ఉంది అని చెప్పి ఇట్లా అయితే తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి మొత్తం వాట్ యు కాల్ దిస్ జాదూ కుందన్ అంటారు కదా, అలా అయితే వచ్చింది. సో ఇది గోల్డ్ లో తీసుకోవాలన్నా అంత ప్రైస్ ఏం పడదండి, 1.5 lakh లో అయితే వచ్చేస్తుంది మనకి. కాకపోతే అందరి దగ్గర ఉంది అని చెప్పి నేనైతే తీసుకోవాలనుకోలేదు. సేమ్ పర్ల్ చోకరే యాంటిక్ నక్షి వర్క్ వచ్చేలాగైతే చోకర్ తీసుకున్నాను, ఇది తీసుకోకుండా. సో దీనికైతే ఇయర్ రింగ్స్ ఏం రాలేదండి, ఇది ఓన్లీ నెక్ పీస్ వచ్చింది. నా దగ్గర అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి దీనికి పేరప్ చేయటానికి. సో సేమ్ ఏదైతే ఈ డిజైన్ ఉందో పెద్ద చాన్బాలి స్టైల్లో అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి గోల్డ్వి. సో నేను ఈ చోకర్ పెట్టుకొని ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ తో అయితే పేరప్ చేస్తాను. అండ్ దీనికి మ్యాచింగ్ మాంగ్ టిక్కా కూడా తీసుకున్నాను, సేమ్ ఉన్ని ఎప్పుడన్నా పెట్టుకుంటానికి అని చెప్పి. సిమిలర్ మాంగ్ టిక్కా నేను చెప్పా కదా, ఏ సెట్ కొంటే దానికి మాంగ్ టిక్కా కలెక్షన్ అంటే నాకు ఇష్టం, దానికి మ్యాచింగ్ ఉండేలా చూస్తాను. సో హియర్ ఈస్ మాంగ్ టిక్కా అనమాట. సో దానికి మ్యాచింగ్ ఉండేలాగైతే మాంగ్ టిక్కా అయితే తీసుకున్నాను ఇట్లా. సో ఇదేమి జస్ట్ కింద వరకే అండి, డ్రాప్ లాగా, పైన చైన్ ఏం లేదు మాంగ్ టిక్కాకి. సో మాంగ్ టిక్కాస్ కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి, చూడండి బాక్స్ అంతా మాంగ్ టిక్కాసే అనమాట. ఒక 10 మాంగ్ టిక్కాస్ దాకా ఉన్నాయి. సో ఈ కలెక్షన్ అంతా ఈ వీడియోలో షేర్ చేస్తే చాలా లెంతీ అయిపోతుంది వీడియో, అందుకని
ఓన్లీ మాంగ్ టిక్కాస్ వరకు నా దగ్గర ఏమేమి కలెక్షన్ ఉన్నాయనేది సపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. ప్రెసెంట్ అయితే ఈ వీడియోలో అయితే మాంగ్ టిక్కాస్ చూపించట్లేదు. అండ్ బై ద వే నా దగ్గర ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి. ఫ్యాన్సీగా మనం ఫ్యాన్సీ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ పేరప్ చేస్తాం కదా, అట్లా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో యాక్చువల్లీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే చేసేటానికి వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ జ్యువెలరీ అండ్ మాంగ్ టిక్కా సపరేట్గా వీడియో చేసి అయితే చూపిస్తాను. ఎందుకంటే వైడ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది కాబట్టి సింగిల్ వీడియోలో అయితే పాసిబుల్ అవ్వదు. సో అవన్నీ డిఫరెంట్ వీడియోలో షేర్ చేసి చూపిస్తాను అనమాట కలెక్షన్ అదంతా కూడా మీకు. అండ్ చాలా మంది ఈ వీడియో చూసాక అడిగారు నన్ను ఇంతకు ముందు ఆ ఇయర్ రింగ్స్ వీడియో అదంతా షేర్ చేసినప్పుడు. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో ఏముందో నేను అదంతా ప్రీవియస్ వీడియోస్ పెట్టానండి. 2 parts ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెట్టాను. ఈ నెక్ పీసెస్ వీటన్నిటికన్నా నాకు ఆ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక సింగిల్ వీడియో అవ్వలేదు, అది బేసిక్గా ఒక 1 hour వీడియో అయితే దాన్నే 2 partsగా డివైడ్ చేసి అయితే 2 parts అయితే వీడియో పెట్టాను ఇయర్ రింగ్స్ కలెక్షన్లో. సో మీరు కనుక నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. నన్ను ఆ వీడియో చూసినప్పుడు అడిగారు, మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు కూడా అడుగుతారండి పక్కన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టోర్ ఎక్కడుంది, ఆన్లైన్ పర్చేజ్ ఉందా, ఆన్లైన్ సేల్స్ ఉన్నాయా అని చెప్పి. జ్యువెలరీ స్టోర్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో నా శారీ షోరూమ్ లొకేషన్ అది షేర్ చేశాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి. సేమ్ ఆ జ్యువెలరీ స్టోర్ అనేది శారీ షోరూంలోనే నేను ఒక చిన్న స్టాల్ లాగా అయితే పెట్టుకున్నాను. అక్కడే శారీస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇది కూడా సేల్ అవుతున్నాయి. కాకపోతే ఆన్లైన్లో ఇంతకుముందు సేల్ చేశానండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మెయింటైన్ చేశాను, వాట్సాప్ గ్రూప్స్ అది మెయింటైన్ చేశాను. బాగానే సేల్ అవుతుండే, కాకపోతే నాకు అంత టైం లేదనమాట. అవన్నీ అప్లోడ్ చేసి వాళ్ళకి అందరికీ రిప్లైలు ఇచ్చుకొని బేసిక్గా ఎవరైనా ఎంప్లాయీని పెట్టుకొని చేస్తే నాకు ఇంకా ఈజీ అవుతుండేనేమో. నేనే చేశాను, కాకపోతే నాకు అంత ఇది అవ్వలేదు, టైం సెట్ అవ్వలేదు. అన్నీ ఒకసారి మేనేజ్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ మీదైనా వాట్సాప్ మీద జ్యువెలరీ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది రెస్ట్ ఆఫ్ ద వర్క్ వదిలేసి. అందుకని చెప్పి ఇప్పుడైతే వాట్సాప్ గ్రూప్స్లో అదంతా నేనేం అప్లోడ్ చేయట్లేదండి. ఆన్లైన్ ఏం లేదు, ఆఫ్లైన్లోనే సేల్ అవుతున్నాయి. మీకు కనుక కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ శారీస్ వీడియోస్ ఎలాగో చేస్తున్నా కదా, ఈసారి ఆ జ్యువెలరీ వీడియోస్ అవన్నీ కూడా చేసి పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. మీకు కావాలనుకుంటే అట్లా ఆర్డర్ చేయొచ్చు. ఫ్యాషన్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ అదంతా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసి చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.